పిల్లలు బాగున్నారా? మీ అందరికి కూడా వందనాలు. మరి మన సండే స్కూల్ ప్రార్థనతో ఆరంభించుకుందాం అండి. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవ, మహాగణుడ, మీ స్తోత్రాలు నా తండ్రి. ఈ క్షణం మటుకు కూడా నాయన చిన్న బిడ్డల్ని మమ్మల్ని కాపాడి నీ కృపలో భద్రపరిచి దేవా, ఈ దినాన సండే స్కూల్ పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచడానికి వందనాలు ప్రభువా. దేవా, ఈ గడిపే కొద్ది సమయం మా చిన్న బిడ్డలకి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. పాటల ద్వారా నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. పాటలు కూడా పిల్లలు చక్కగా నేర్చుకోగలటకు, వాటిలో ఉన్న అర్థాన్ని గ్రహించడానికి కూడా సహాయం చేయండి ప్రభువా. అలాగే కథ ద్వారా కూడా చిన్న బిడ్డలతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ శత్రు కార్యములు సంపూర్ణంగా లయపరచండి నాయనా. ఈ వీడియో కూడా చక్కగా రాగలిగినట్లుగా మీరే కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, ఇప్పుడు మనం పాటలు పాడుకుందాం. పిల్లలు ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. డింగ్ 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 అనే పాట చక్కగా నేర్చుకోండి. మీరు కూడా అక్కోళ్ళు యాక్షన్ చేస్తుంటారు. సరే పిల్లలు, ఈ పాట మీకు రాకపోతే మరలా పెట్టుకోనైనా చక్కగా నేర్చుకోండి. తర్వాత రెండో పాట పాడుకుందామండి. ఇంకో పాట, సారేపాతు ఊరిలో ఒక విధవారాలు ఉండిన అనే పాట. ఈ పాట కూడా చక్కగా మీరు మీ సెల్ దగ్గర పెట్టుకొని యాక్షన్ చేస్తా నేర్చుకోండి.
సరే పిల్లలు, ఈ పాట కూడా మీకు రాకపోతే చక్కగా నేర్చుకోండి. చివరగా ఒక పాట పాడుకుందాం. ఈ పాట కూడా చక్కగా నేర్చుకోండి. నల్లని కాకి నచ్చని కాకి ఇష్టము పుట్టని అరిచే కాకి అనే పాట. ఇంకొక వచనం ఉందమ్మా, అది కూడా పాడుకుందాం. సరే పిల్లలు, ఈ పాటలు మీకు ఒకవేళ కొత్తగా అనిపించినా మరలా పెట్టుకొని అయినా మీరు చక్కగా నేర్చుకోండి. హలో పిల్లలు, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే నా రూపము ఎవరికి ఇష్టం ఉండదు. నేను నల్లని కాకిని కదా, అందుకే నన్ను ఎవరు దగ్గరికి తీసుకోరు.
అందరూ నన్ను అసహ్యపడతారు పిల్లలు. కానీ పిల్లలు, నోవాహు గారు నన్ను నీళ్లు తగ్గినాయా లేదా అని చూడటానికి పంపించారు. కానీ నేను తిరిగి రాలేదు. ఎందుకంటే లోకంలో ఉన్న పాపాన్ని కుళ్ళును చూసి ఇష్టపడ్డాను. అయినా సరే దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఏలియా గారికి కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియా గారికి రొట్టె మాంసము ప్రతిరోజు ఉదయం సాయంత్రం రొట్టె మాంసం ఇవ్వడానికి దేవుడు నన్ను సాధనముగా వాడుకున్నాడు పిల్లలు. అంతేకాదు పిల్లలు, నాలాగా ఎన్నో వాడుకున్నారు. కోడిని, చేపని, గాడిదను, పురుగును వాడుకున్నాడు. పిల్లలు, మీరు కూడా ఆకర్షించే లోకాన్ని, సినిమాలను, పాపాన్ని విడిచిపెడితే అలాగే మీరు కూడా దేవుడి చేతిలో మంచి సాధనాలుగా వాడబడతారు పిల్లలు. సరేనా పిల్లలు? ఇక వెళ్ళి వస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సరే పిల్లలు, మరి ఇప్పటి వరకు మనం కొన్ని పాటలు పాడుకున్నాం. మనం పాడుకున్న పాటల్లో మరి కొంతమంది కనిపించారు కదా. ఒకటి మరి రెండో పాటలో మనం పాడుకున్నాం సారీ పాత విధవరాల గురించి కదా. మరి విధవరాల గురించి పాడుకున్నాం, ఏలియా అంకుల్ గురించి పాడుకున్నాం కదా. ఇప్పుడు మీతో మాట్లాడింది కదా, ఏంటది? నల్లని కాకి, నచ్చని కాకి. నిజంగా కాకంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు కదా. అందరూ అసహించుకుంటారు. కాకి వచ్చిన ఇష్ అని తోలుతూ ఉంటారు. అయితే కాకి కూడా లోకాన్ని, కుళ్ళిపోయిన శవాలను, కుళ్ళిపోయిన మాంసాన్ని ఇష్టపడి వెళ్ళిద్ది. అయితే ఆ కాకిని కూడా దేవుడు తన పనిముట్టుగా, సాధనంగా వాడుకున్నాడు కదా. మరి సరే, మీకు ఈరోజు ఆ కథని చెప్పబోతున్నాను. చాలా శ్రద్ధగా కూడా వినండి. ఆహాబ్ రాజు అనే ఆ రాజు టైంలో దైవజనుడైనటువంటి ఏలియా ప్రవక్త ఉన్నాడనమాట. ఆ ఏలియా ప్రవక్త గారు ఎలా ఉండేవాళ్ళు అంటే, మనలాగా నీరసంగా, ఇష్టం ఉంటే బైబిల్ చదవటం, కష్టం ఉంటే మానేస్తాం కదా. బైబిల్ చదవము, ప్రార్థన చేసుకోము సరిగా కదా, దేవుని కొరకు ఏమాత్రం కూడా నిలబడం. కానీ ఏలియా అంకుల్ ఎలా ఉండేవాడంటే, పాపాన్ని ద్వేషిస్తా ప్రభు కొరకంట రోషం కలిగినటువంటి దైవజనుడు. ఏలియా అంకుల్ ఎలాంటి వాడు చెప్పండి పిల్లలు? రోషం కలిగినటువంటి దైవజనుడు అనమాట. అయితే ఆహాబు టైంలో ఆహాబు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే, ఆయన రాజు కదా. ఆహాబు రాజు యెజెబెలు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎలాంటామంటే భయంకరమైన విగ్రహారాధికురాలు. అయితే అలాంటి టైంలో విగ్రహారాధన చేపిస్తా, దేవతా మందిరాలు, బలిపీఠాలు కడతా ఆహాబు పూర్తిగా దేవుడి నుండి దూరం అయిపోయాడు. యేసుప్రభు వారికి అన్ని కోపం పుట్టించే పనులే చేస్తూ ఉన్నాడు. మనం పిల్లలు ఎలా ఉన్నాం? యేసుకి కోపం పుట్టించే పనులు ఏమైనా చేస్తున్నామా? చేస్తుంటే అమ్మో ఎంత భయంకరమో తెలుసా పిల్లలు. ఆహాబు దేవునికి దూరం అయిపోయి యేసుప్రభు వారి కోపం పుట్టించే పనులు చేశాడు. మనం కూడా యేసయ్య ఏదైతే చేయొద్దు అంటాడో అదే చేస్తూ ఉంటాం కదా. యేసయ్యకి ఇష్టం లేని సినిమాలు చూస్తాం, యేసయ్యకి ఇష్టం లేని బూతులు మాట్లాడతాం, యేసయ్యకి ఇష్టం లేని దొంగతనాలు చేస్తాం, యేసయ్యకి ఇష్టం లేనటువంటి అబద్ధాలు ఆడతాం కదా. అవన్నీ కూడా పాపమే అనమాట. అయితే అలాంటి దినాల్లో మరి ఏలియా గారు ఏం చేశాడంటే, మరి అక్కడున్న ప్రజలందరికీ, ఆహాబు వాళ్ళందరితో ఏమని చెప్తాడంటే, మీకు ఈ సంవత్సరంలో వర్షమైనా తర్వాత మంచైనా కూడా పడదు అని చెప్తాడనమాట. అంటే దరిదాపు మరి ఏలియా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ఏలియా ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మన ప్రార్థన మరి దేవుడు వింటున్నాడా? జవాబు వస్తుందా? అయితే ఏలియా అంకుల్ ప్రార్థన చేస్తే యేసుప్రభు వారు ఓకే అన్నాడు. ఆ ప్రార్థన విన్నాడనమాట. తర్వాత మరి ఏలియా అంకుల్ ఎలా ఉండాలా? మంచు లేదు, వర్షం లేదు, ఆహారము, కరువు వస్తుంది కదా. కరువు కాలం వచ్చింది. వర్షము, ఇప్పుడు నీళ్లు లేవనుకో మనకి ఏ పనులు కూడా కావు. వర్షం పడలేదనుకోండి పంట పొలాలు కూడా పండవు. మరి నీళ్లు మనకి పోయిన సంవత్సరం 2-3 సంవత్సరాల క్రితం వర్షాలు లేక, చెరువులో నీళ్లు లేక మనకి ఎంత కరువుగా ఉంది కదా. ట్యాంకర్లు వస్తే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా మనం. అయితే మరి ఆ టైంలో 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే ఎలాగా? అందుకని చెప్పేసి అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగుండు అని చెప్తాడనమాట.
ఏలియా దేవుడు చెప్పినట్టే ఏం చేస్తాడంటే యోర్దానికి ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గరకు వెళ్తాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న గుడారం వేసుకొని అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు దానికి ఆహారం ఎట్లా మరి? అప్పుడు యేసుప్రభు వారు దేన్ని వాడుకున్నాడు? కాకి. ఇందాక మాట్లాడుతూ వచ్చింది కదా కాకి, నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, నన్ను ఎవరు ఇష్టపడరు. ఎందుకు? అది నల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టం ఉండదు. కానీ యేసుప్రభు వారికి మనం నల్లటోళ్ళమైనా ఎర్రటోళ్ళమైనా ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. పిల్లలు, యేసుప్రభు వారు ఒక్కరే అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. అయితే ఆ కాకి, దేవుడు ఒకరోజు కాకితో పనిపడింది. ఓ కాకులారా ఇటు రాండి, ఏలియా గారు మరి కేరీతు వాగు దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీరు ఆహారము అందించాలి అని చెప్తే వెంటనే కాకి ఏం చేసింది? లోబడింది. కాకి ఏం చేసింది పిల్లలు? లోబడింది. అలాగే ప్రభువా అనుకున్నాయి. అయితే రోజు ఏలియా అంకుల్ కేరీతు వాగు దగ్గర ఉంటే ఉదయం పూట రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం. ఎంత స్పెషల్ ఫుడ్ కదా. అదే మనకి ఎప్పుడో వారానికి ఒక్కసారి చికెన్ బిర్యానీ కదా, ఎప్పుడో దొరుకుతూ ఉంటుంది. అయితే ఏలి అంకుల్ రోజు రొట్టె మాంసం ఎంత బాగుంటుందో కదా. అయితే ఏలి అంకులు రొట్టె మాంసం తింటా ఆ కేరీతు వాగులో ఉన్న నీళ్లు తాగుతూ ఉన్నాడు. అలా తాగుతూ ఉన్నారు. చాలా రోజులు గడిచిపోయింది పిల్లలు. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిద్దంటే వాగులో నీళ్లు ఎండిపోయింది. వర్షాలు లేకపోతే చెరువులో నీళ్ళు ఎండిపోతాయి కదా, అలాగే వర్షం లేదు, కొద్ది నీళ్లు ఉంటే తాగుతూ అక్కడే ఉన్నాడు. ఆ వాగంతా ఎండిపోయింది. అప్పుడు ఏలి అంకుల్ అనుకున్నాడు, ప్రభువా ఇప్పుడు వాగులో నీళ్లు ఎండిపోయినాయి, మరి నేను ఏం చేయాలి అని అంటే దేవుడు అంటాడు, ఏలియా నువ్వు ఇప్పటి వరకు నిన్ను కాకులతో పోషించాను కదా, ఇప్పుడు ఒక విధవరాల చేత నిన్ను పోషిస్తున్నాను, కాబట్టి నువ్వు సారెపాతు అనే ఊరికి వెళ్ళు. మనం ఇందాక పాడుకున్నాం కదా, సారెపాతు అనే ఊర్లోకి వెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాలు కనిపిస్తుంది అని చెప్తాడు దేవుడు. అంతే. ఆ ఊర్లో ఎంతమంది విధవరాళ్ళు ఉంటారు పిల్లలు. అయితే ఆ పలానా అడ్రస్ దేవుడు ఏం చెప్పలేదు. అయితే ఏలి అంకుల్ సరే ప్రభువా అనుకొని బయలుదేరి వెళ్ళాడు. సారెపాతు ఊర్లోకి వస్తున్నందులోనే ఒక ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆమె దగ్గరకు వచ్చాడు, అమ్మా కొంచెం నాకు తాగటానికి నీళ్లు తీసుకురావా అని అంటాడు. ఎంతో దప్పికతో ఉన్నాడు కదా, కేరీతు వాగు నీళ్ళు అయిపోయినాయి, చాలా దాహంతో ఉన్నాడు ఏలి అంకుల్. అమ్మ కొంచెం నాకు నీళ్లు ఇవ్వమ్మా అంటే ఆ నీళ్లు తీసుకురావడానికి ఆమె వెళ్తా ఉండండి. అమ్మ అలాగే కొంచెం రొట్టె ముక్క కూడా తీసుకురా, నాకు ఒక అప్పం చేసుకొని తీసుకురా అంటే ఆమంటది, అయ్యా తొట్టిలో పిండి కొంచెమే ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. అయితే నేను నా బిడ్డ ఆ రెండు చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఇంకా మాకు ఏమి లేదు, మాకు ఆధారం ఏం లేదు, మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఏలి అంకుల్కి చెప్పిద్ది అనమాట. ఆమె ఎంతో దీనంగా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, ఈ కరువు కాలంలో ఇంక మేము మాకు చావే దిక్కు అనుకుంటున్నాము. ఆ ఉన్న కొంచెం పిండితో నా కొడుకుకు ఒక అప్పం, నాకు ఒక అప్పం అంటే రొట్టె చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నామంటే అప్పుడు ఏలి అంకుల్ అంటాడు, భయపడొద్దమ్మా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యెళ్ళు అని అనడంతోనే ఏలి అంకుల్ ఆ మాట చెప్పడంతోనే ఆ ఆంటీ ఆ విధవరాలు ఏం చేస్తుందంటే ఇంట్లోకి వెళ్ళి తొట్టిలో కొంచెమే పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకుంది, బాగా పిసికింది, వేసి చక్కగా అప్పాలు చేసింది. ఫస్ట్ ఒక అప్పం చేసింది, నూనెతో ఆ కొంచెం బుడ్డిలో ఉన్న కొంచెం నూనె తీసుకొని ఆ రొట్టెని కాల్చింది. మొట్టమొదట అప్పం తీసుకొచ్చి ఏలి అంకుల్కి ఇచ్చింది. ఏలి అంకుల్కి ఇస్తే ఏలి అంకుల్ చక్కగా తిని తృప్తి పొందాడు. అయితే మా ఇప్పుడు వెళ్ళి నీ కొడుకు నువ్వు చేసుకోపోండి అని అంటే ఆమె అనుకుని ఉండొచ్చు కదా, నేను ఉన్న పిండితో నీకే చేసి పెట్టానయ్యా, మాకు లేదు అని అనలేదు. అప్పుడు తొట్టిలోకి వెళ్ళి చూస్తే తొట్టిలో పిండి బాగా వచ్చేసింది, బుడ్డి నిండా నూనె వచ్చేసింది. చూడండి పిల్లలు, ప్రతిరోజు ఆ ఆంటీ తొట్టిలో పిండి తీసి వాడుతూ ఉంది కానీ ఆ పిండి అయిపోవట్లేదు, బుడ్డిలో నూనె తీసుకొని వాడుతుంది కానీ ఆ నూనె కూడా అయిపోవట్లేదు. అయితే చక్కగా కరువు కాలం అంతా కూడా ప్రజలందరూ కరువుతో అల్లాడిపోతుంటే వీళ్ళు మటుకి ఏలి అంకులు, ఆ విధవరాలు, ఆమె కుమారుడు వీళ్ళందరూ కూడా చక్కగా తింటా ఉన్నారు. దేవుడు ఎంత ఆశ్చర్యకార్యం చేస్తాడు పిల్లలు, అవునా కదా. కేరీతు వాగు దగ్గరుంటే దేవుడు కాకుల ద్వారా ఏలి అంకుల్కి రొట్టె మాంసము పెట్టాడు. తర్వాత కేరీతు వాగు నీళ్ళు అయిపోయినాక విధవరాల దగ్గరికి దేవుడు నడిపిస్తే ఇప్పుడు ఏలి అంకుల్ అవసరత తీర్చబడింది. తర్వాత ఆ ఆంటీ వాళ్ళ కుమారుడు, ఆ విధవరాలు ఆమె కుమారుడు యొక్క అక్కలు కూడా తీర్చబడింది. దేవుడు నిజంగా ఎంత నమ్మదగిన దేవుడు పిల్లలు. ఎప్పుడైనా మీ జీవితంలో ఇలాంటి అద్భుతం చూసారా? ఆశ్చర్యకార్యం చూసారా పిల్లలు?
ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ప్రభు కొరకు ఎప్పుడైతే రోషం కలిగి ఉంటామో దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు పిల్లలు, ఇందాక కాకి మాట్లాడుతూ వచ్చింది కదా, ఏమని? నేను లోకాన్ని ప్రేమించాను నోవహు కాలంలో, కానీ దేవుడు నన్ను కూడా ఒక సాధనంగా వాడుకున్నాడు. ఎప్పుడు? దేవుని మాట కాకి విన్నదా లేదా? కాకి విన్నప్పుడు దేవుడు దాన్ని సాధనంగా వాడుకున్నాడు. అవునా? ఒకవేళ కాకి కనుక ప్రభు నేను వెళ్ళను ఏరియా దగ్గరికి నేను వెళ్ళనంటే సాధనంగా వాడబడేదా? వాడబడేది కాదు. కాబట్టి పిల్లలు, మీరు కూడా దేవుని మాట ఫస్ట్ వింటే దేవుడు మిమ్మల్ని సాధనాలుగా వాడుకుంటాడు కదా. సాధనాలుగా, గొప్ప సాధనాలుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రభువా, నేను కూడా నీ మాట వినడానికి సహాయం చేయండి. అందుకే మా బైబిల్లో ఇందాక కాకి చెప్పింది కదా, దేవుడు చాలా వాటిని వాడుకున్నాడు. ఏం వాడుకున్నాడు చెప్పండి? ఏం వాడుకున్నాడు పిల్లలు? ఏం వాడుకున్నాడు? కోడిని వాడుకున్నాడు, చేప వాడుకున్నాడు, పురుగును వాడుకున్నాడు కదా, గాడిద పిల్లను వాడుకున్నాడు. దేవుడు ఎన్నో జంతువులను వాడుకుంటూ వచ్చాడు. అలాగే అయితే నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడంటే దేవుడి మాట మనము విన్నప్పుడు. అయితే ఏలియా అంకుల్ రోషం కలిగి ఉన్నాడు. అయితే ఈ విధవరాల దగ్గరకు వచ్చి ఉన్నాడు. కరువు కాలం అంతా వీళ్ళు చక్కగా పోషించబడతా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో అద్భుతం, ఆశ్చర్యం జరుగుతూ ఉంది. పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయితే కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత వారి గృహంలో ఇంకో అద్భుతం జరిగింది. ఏంటంటే, ఆమె కుమారుడు ఉన్నాడు కదా, విధవరాల కుమారుడు, ఉన్నట్టుండి అనారోగ్యంతో ఉండి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈమె ఏడుస్తూ ఉంటుంది. ఏంటి దైవజనుడా, నువ్వు వచ్చి నా పాపాన్ని గుర్తు చేసావేంటి, నా కుమారుడేంటి ఇలా చనిపోయాడేంటి అని బాధపడతా ఉంటే, అప్పుడు ఏలియా అంకులు ఆ కుమారుడి మీద కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆ కుమారుడిని లేపుతాడనమాట. అప్పుడు లేపినప్పుడు ఆ బిడ్డని వాళ్ళ అమ్మకి సజీవురాలు ఇస్తే అప్పుడు ఆంటీ ఏమంటుందో తెలుసా? నీవు నిజంగా దైవజనుడు అని నేను ఎరుగుదును అంటుంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి పాపాలు, తప్పులు ఒప్పుకోవడానికే దేవుడు ఆ శిక్షను పంపించాడనమాట. కాబట్టి పిల్లలు, మన జీవితంలో ఏదైనా వస్తుందంటే, ఏదైనా అనారోగ్యం కానీ లేకపోతే ఇంకేదైనా పరిస్థితులు వస్తుంటే దేవుడు మనల్ని సరిచేయడం కొరకే పంపిస్తున్నాడని ఎరగాలన్నమాట. అర్థమవుతుందా పిల్లలు? ఈ కథ ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు? ఒకటి, కాకిలాగా దేవుని మాట విని మనం కూడా సాధనాలుగా, క్రీస్తు ప్రేమను పంచే సాధనాలుగా ఉండాలి. పాట పాడుకున్నాం కదా, బాగా చక్కగా నేర్చుకోండి ఆ పాటను మీరు. అంతేకాకుండా ఏలియా అంకుల్ వలె మనం కూడా పౌరుషంగా ప్రభు కొరకు నిలబడాలా. అర్థమవుతుందా పిల్లలు? అయితే ఏలియా అంకులు మరలా 3.5 సంవత్సరాల తర్వాత ప్రభువా వర్షాన్ని పంపించని, ఒక మేఘాన్ని పంపించని ప్రార్థన చేసినప్పుడు ఏలియా గారు ప్రార్థన ఆలకించి దేవుడు భూమి మీద మంచి వర్షాన్ని దేవుడు ఇచ్చాడనమాట పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏలియా అంకుల్ లాంటి ప్రార్థనా జీవితం, అలాంటి రోషం కలిగి మనం చిన్నప్పటి నుంచే ఉంటే ప్రభు నిన్ను నన్ను గొప్ప సాధనాలుగా వాడుకుంటాడు. సరేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నిజంగా ప్రభువా, ఏలియా గారి జీవితం గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా నా తండ్రి, ఏలియా గారు మీ కొరకు రోషం కలిగి జీవించారు. అంతేకాదు ప్రభువా, కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవ కాకుల ద్వారా పోషిస్తూ వచ్చారు, విధవరాల ద్వారా పోషిస్తూ వచ్చారు. అయా తొట్టిలో కొంచెం ఉన్న పిండి, బుడ్డిలో నూనె, ఎంత అద్భుతంగా కరువు కాలం అంతా వాళ్ళు పోషించడానికి సహాయపడుతూ వచ్చారు. మా చిన్న పిల్లలు కూడా ప్రభువా, చిన్నప్పటి నుంచే మీ చేతిలో ఒక సాధనాలుగా ఉండి మీ మాట విని మీకు లోబడే బిడ్డలుగా సిద్ధపరచండి. లోకాన్ని, పాపాన్ని దేవ అసహించుకొని మీ మాట విని మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా సిద్ధపరచమని ఈ యొక్క పరిచయకు ముద్ర వేసి మీరు ఆశీర్వదిస్తూ రమ్మని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు అందరికీ ప్రైజ్ ది లార్డ్.